హలో, అందరూ ఎలా ఉన్నారు? ఈ సాటర్డే మీరు మంచిగా ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను. ఇక టాపిక్ వచ్చేద్దామా? ఈ ప్రపంచం ఎంత ఫాస్ట్ అయిపోతుందో చూసావు కదా. కానీ మన మైండ్కి కామ్నెస్ ఇవ్వగల 15 నిమిషాలు రోజు పెట్టుకుంటే జీవితం ఎంత బాగా మారుతుందో నువ్వు నమ్మలేవు. మన మైండ్ ఈ రోజుల్లో చాలా ఓవర్లోడ్ అయిపోతుంది. ప్రతిరోజు వేల థాట్స్, చిన్న విషయాలకే స్ట్రెస్, ఏం చేస్తున్నా కాన్సన్ట్రేషన్ పడదు. కానీ మెడిటేషన్ అంటే మైండ్ని ఎంప్టీ చేయడమే కాదు, మనలో ఆల్రెడీ ఉన్న శాంతిని బయటకు తెచ్చే ప్రాసెస్. నిజం చెప్పాలంటే మన మైండ్కి ప్రతిరోజు రీఛార్జ్ అవసరం. ఫోన్ రీఛార్జ్ చేస్తాం, బ్యాటరీ ఛార్జ్ చేస్తాం, కానీ మన బ్రెయిన్కి అవసరమైన రీఛార్జ్ మెడిటేషన్ ద్వారా వస్తుంది. వాట్ మెడిటేషన్ యాక్చువల్లీ ఈజ్? మెడిటేషన్ అంటే మౌంటైన్స్కి వెళ్ళి కూర్చోవడం కాదు, చాంటింగ్ తప్పనిసరి కాదు, అవర్స్ సిట్టింగ్ కూడా అవసరం లేదు. మెడిటేషన్ అంటే మన థాట్స్ని అబ్జర్వ్ చేయడం, మన బ్రీత్ని ఫీల్ చేయడం, మన మైండ్ రన్ అవుతున్న కామ్లీ బ్యాక్ తీసుకొని రావడం. ఇట్ ఈస్ సింప్లీ అవేర్నెస్ ప్రాక్టీస్. మనలో ఆల్రెడీ ఉన్న కామ్నెస్ని ఎక్స్పీరియన్స్ చేయడం. మన మైండ్ రెస్ట్లెస్ అవ్వడానికి కారణాలు చాలా సింపుల్. టూ మచ్ ఇన్ఫర్మేషన్, ఓవర్ థింకింగ్, ఫియర్ ఆఫ్ ఫ్యూచర్, పాస్ట్ రిగ్రెట్స్, సోషల్ మీడియా ఓవర్లోడ్, కంపారిజన్స్, కాన్స్టెంట్ నాయిస్. వీటన్నింటి వల్ల మైండ్కి ఒకే ప్రాబ్లం వస్తుంది: శాంతి లేదు. మెడిటేషన్ ఈ నాయిస్ని స్లోలీ రెడ్యూస్ చేస్తుంది. పవర్ ఆఫ్ మెడిటేషన్. మెడిటేషన్ ప్రూవెన్ థింగ్స్. స్ట్రెస్ హార్మోన్స్ తగ్గిస్తాయి, హార్ట్ రేట్ కామ్ చేస్తుంది, కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది, యాంగ్జైటీ తగ్గుతుంది, స్లీప్ క్వాలిటీ ఇంప్రూవ్ అవుతుంది, మైండ్ క్లియర్ అవుతుంది, ఎమోషనల్ కంట్రోల్ పెరుగుతుంది, యాంగర్ న్యాచురల్లీ తగ్గుతుంది, కాన్ఫిడెన్స్ పెరుగుతుంది, లైఫ్ పీస్ఫుల్ అవుతుంది. ఇవన్నీ సైన్స్లో ప్రూవెన్ బెనిఫిట్స్. ఎమోషనల్లీ చెప్పాలంటే మెడిటేషన్ మనలో ఉన్న కయోస్ని స్లోలీ డిజాల్వ్ చేస్తుంది, మన బ్రెయిన్కి పీస్ రీసెట్ ఇస్తుంది. హౌ మెడిటేషన్ చేంజెస్ యూ. ఒక్క నెల ప్రాక్టీస్ చేస్తే నువ్వు నీలోనే పాజిటివ్ చేంజెస్ చూడగలవు. స్మాల్ ఇష్యూస్ బాదర్ చేయవు, అన్నెసెసరీ పీపుల్ మైండ్లో ఉండరు, రియాక్షన్స్ తగ్గుతాయి, పేషెన్స్ పెరుగుతుంది, హ్యాపీనెస్ ఇంక్రీజ్ అవుతుంది, మైండ్ స్టేబుల్ అవుతుంది. మెడిటేషన్ మనను అన్నింటిపై గుడ్ కంట్రోల్లోకి తీసుకొస్తుంది. సింపుల్ మెడిటేషన్ టెక్నిక్స్ ఫర్ బిగినర్స్ ఏంటో చూద్దాం. స్టెప్ 1, 5 minutes కూర్చో కంఫర్టబుల్లీ, బ్యాక్ స్ట్రైట్, బాడీ రిలాక్స్డ్. స్టెప్ 2, ఐస్ జెంట్లీ క్లోజ్ చేయి. స్టెప్ 3, నార్మల్గా బ్రీత్ తీసుకో, ఫోర్స్డ్గా కాదు. స్టెప్ 4, ఇన్హేల్ చేస్తే కామ్, ఎక్స్హేల్ చేస్తే రిలీజ్ అని మైండ్లో ఇమాజిన్ చేయి. స్టెప్ 5, థాట్స్ వస్తాయి, వచ్చే ప్రతిసారి కామ్గా బ్రీత్ పైకి తిరిగి తీసుకో. ఇది 5 to 7 minutes చేస్తే మైండ్లో లైట్నెస్ ఇమీడియట్లీ కనిపిస్తుంది. బిగినర్ అయితే 5 minutes చాలును. స్లోలీ 10, 15, 20 minutes పెంచుకుంటూ పో. మెడిటేషన్ మిస్టేక్స్. పీపుల్ ఎక్కువగా చేసే మిస్టేక్స్: మైండ్ ఎంప్టీ కావాలనే ఫోర్స్, టూ మచ్ ఎక్స్పెక్టేషన్, కంపేరింగ్ విత్ అదర్స్, 1 day స్కిప్ చేస్తే గిల్ట్, లాంగ్ మెడిటేషన్ ఆన్ ఫస్ట్ డే. మెడిటేషన్ అంటే ప్రాక్టీస్, కన్సిస్టెన్సీ ఉంటేనే రిజల్ట్స్ వస్తుంది. ప్రతిరోజు సేమ్ టైం, స్మాల్ డ్యూరేషన్ స్టార్ట్, ఫోన్ సైలెంట్ మోడ్లో ఉండాలి, ఐస్ క్లోజ్ జెంట్లీ, బ్రీత్ అబ్జర్వ్ చేయి, యాక్సెప్ట్ చేయి డిస్ట్రాక్షన్స్ని, స్లోలీ ఇంప్రూవ్ చేసుకో. మెడిటేషన్ డైలీ చేయగలిగితే మిగతా డెసిషన్స్ కూడా లైఫ్లో సింపుల్ అవుతాయి. ఈ వరల్డ్ ఎంత లౌడ్ అయిపోతున్నా మనలో ఒక క్వైట్ ప్లేస్ ఆల్వేస్ ఉంటుంది. మెడిటేషన్ ఆ ప్లేస్కు మనను తీసుకువెళ్తుంది. మంచి లైఫ్, మంచి పీస్, మంచి క్లారిటీ ఇవన్నీ బయట వెతకాల్సినవి కాదు, మన మైండ్ కామ్ అయితే ఆటోమేటికల్లీ వస్తాయి. ఈ వీడియో నీకు చిన్న కామ్నెస్ ఇచ్చిన సబ్స్క్రైబ్ చేయి. ప్రతిరోజు ఇలాంటి మైండ్ హీలింగ్ వీడియోస్ నీ కోసం తీసుకొస్తా. ధన్యవాదాలు.